అందరికీ జై శ్రీరామ్. నేను మీ ప్రవీణ్ తాడూరి. వీడియో ద్వారా మీ అందరికీ ఈరోజు అద్భుతమైన ఆధ్యాత్మిక సమాచారాన్ని అందించబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఆశాంతం తిలకించండి. అయితే దానికన్నా ముందు ఈ యొక్క వీడియోని, ఈ యొక్క ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. తర్వాత ఈ వీడియోని చూసిన తర్వాత మీ అమూల్యమైనటువంటి ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. తర్వాత మీకు తెలిసిన వాళ్ళందరికీ దీన్ని షేర్ చేయండి. అయితే ఈరోజు అనాదిగా వస్తున్నటువంటి ఒక ప్రశ్నకు జవాబు వెతికే ప్రయత్నం చేద్దాం. ఏంటా ప్రశ్న, ఏమా జవాబు? సత్యకాలంలో, సత్యయుగంలో ధర్మం 4 పాదాలపైన నడిచేది. తర్వాత త్రేతాయుగం వచ్చింది, ధర్మం 3 పాదాలపైన. ద్వాపర యుగం ధర్మం 2 పాదాలపైన. కలియుగంలో ధర్మం 1 పాదం పైన నడుస్తుంది అని అంటారు. ధర్మంగా ఉండాలి, ధర్మకార్యాలు చేయాలి, ధర్మాత్ముడై ఉండాలి. ఎక్కడ చూసినా ధర్మం అనే మాటని వినిపిస్తుంది. హిందుత్వం ఒక ధర్మం, హిందుత్వం మతం కాదు అంటారు. ఇలా ధర్మం అంటే ఏమిటి, అసలు ధర్మాత్ముడు అంటే ఎవరు అనే ప్రశ్నకి ఈరోజు మనము జవాబు వెతికే ప్రయత్నం చేద్దాం. ధర్మం అంటే ఏమిటి, మతం అంటే ఏమిటి, దానికి ఉన్నటువంటి తేడా ఏమిటి అన్నది ఈరోజు ఈ వీడియో ద్వారా చూద్దాం. సో కాబట్టి ముందుగా మతం అంటే ఏంటి తెలుసుకోవాలి, తర్వాత ధర్మంలోకి వెళ్ళగలుగుతాం. సో మతం అంటే ఏమిటి? మతం ఒక వ్యక్తి చేత స్థాపించబడినటువంటి, ఒక వ్యక్తి యొక్క మెదడులోంచి వచ్చినటువంటి ఒక ఆలోచన అన్నది మతం. ఒక పుస్తకం చేత నిర్దేశించబడింది ఒక మతం. ఖచ్చితంగా ఇలాగే చెయ్యాలి అని చెప్పేది మతం. ఆ వ్యక్తులు చెప్పిన తర్వాతనే ఇవి మనుగడలోకి వచ్చాయి. అంటే దానికన్నా ముందు లేవు ఇవి. ఆ వ్యక్తుల పేరుతోటో, ఆ వ్యక్తులు చెప్పిన సిద్ధాంతం ద్వారానో ఇవి మనుగడలోకి వచ్చాయి. అందుకనే వీటిని మతాలు అంటారు. అంటే ఒక వ్యక్తి చేత స్థాపించబడితే దాన్ని మతము అంటారు. అలాగే ఒక పుస్తకం చేత, అంటే మీరు చూడండి, ఈ వ్యక్తులు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద పుస్తకాలు వచ్చాయి. ఆ పుస్తకాలలో ఇలాగే చెయ్యాలి, మీరు ఇలా చేస్తేనే ఈ మతస్థులు అనబడతారు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళపైన పెట్టడం జరుగుతుంది. ఇది ఒక ఫిక్స్డ్ పెరిమీటర్, దాన్ని దాటి వెళ్ళడానికి లేదు. అది మతం అంటే. సో మతం అన్నది ఖచ్చితంగా నిర్దేశించబడినటువంటి కొన్ని అంశాల ద్వారానే నడుస్తాయి. స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక పెరిమీటర్, ఒక ఫ్రేమ్వర్క్లో మాత్రమే ఉంటాయి. మీరు ఈ డ్రెస్సే వేసుకోవాలి, మీరు ఇలాంటి వేషధారణ మాత్రమే ఉండాలి, మీరు ఇలా చేయకపోతే ఇలానే జరుగుతుంది, ఈ వ్యక్తిని మాత్రమే మీరు ఇలా చూడాలి, ఈ పుస్తకాన్ని మాత్రమే ఆరాధించాలి, ఇంతే. దీన్ని మతం అంటాం. అంటే ఒక ఫిక్స్డ్ పెరిమీటర్ ఉంటుంది. సో ఏదైతే ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఆరాధనా విధానం ఉంటుందో దాన్ని మతం అంటాం. ఏదైతే దీనికి భిన్నంగా ఉంటుందో దాన్ని ధర్మం అంటాం. అందుకనే నేను అన్నాను, ముందు మతం గురించి తెలుసుకుంటేనే ధర్మం అర్థమవుతుంది అని చెప్పేసి. ఎందుకంటే ఫిక్స్డ్ పెరిమీటర్ ఉంటేనే మతం. అంటే ఒక ఫిక్స్డ్ పెరిమీటర్ లేకపోతే అది ధర్మం అవుతుంది. ఒక వ్యక్తి చేత స్థాపించబడితే అది మతం అవుతుంది. అసలు ఏ వ్యక్తికి సంబంధం లేకుండా ఉండేది ధర్మం అవుతుంది. ఒక వ్యక్తి వచ్చిన తర్వాత వచ్చేది మతం అయితే, అసలు వ్యక్తులే లేకుండా ముందు ఉండేదే ధర్మం. అంటే ఒక మనిషి వచ్చిన తర్వాత మతం అయితే, అసలు మనిషి రాకన్నా ముందు నుంచి వచ్చేదే ధర్మం అవుతుంది. మానవుడు అనేవాడు లేకన్నా ముందు నుంచి ఉండేది, సృష్టి ఆది నుంచి ఉండేది ధర్మం. సృష్టి ఆది నుంచి ఉండేది మతం కాదు. ఒక మానవుడు పుట్టిన తర్వాత అతను చెప్పింది మతం అవుతుంది. కానీ సృష్టి ఆది అంటే సృష్టి ఇలా పుట్టింది అంటే ధర్మం పుట్టినట్టే.
ఎందుకు? సృష్టే ధర్మం కాబట్టి, ధర్మమే సృష్టి కాబట్టి. సృష్టిలో ఏ నియమం ఉంటుందో అది ధర్మ నియమం కాబట్టి. సృష్టిలో మనం భాగం కాబట్టి మనం ధర్మంలో భాగం. మనం ఆచరించేది ధర్మం కాదు, మనమే ధర్మం. మనిషే ధర్మం, మన కర్మేంద్రియాలే ధర్మం, మన మనస్సు ధర్మం, మన ప్రకృతి ధర్మం, ఈ సృష్టి ధర్మం. ఇదంతా ధర్మం. దీనికి భిన్నంగా చేసేది మతం అవుతుంది. ఒక చెట్టు ఉంది, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తులసి చెట్టు తీసుకున్నాం. తులసి చెట్టును మొక్కుతేనే నువ్వు హిందువు అవుతావు? అది కాదు, అది ధర్మం. హిందువు కాదు, అది ధర్మం. తులసి మొక్క ఒక ఆరోగ్య ప్రదాయిని. అది మానవుడు లేక ముందు నుంచి ఉంది. అంటే ఏంటన్నట్టు, ఆ తులసి మొక్కకుండే ధర్మం ఆది నుంచి ఉంది అని అర్థం. అది దాన్ని మొక్కుతేనే ధర్మం అని కాదు, కానీ దాన్ని మొక్కడం వల్ల, తులసి మొక్కను మొక్కడం వల్ల దాన్ని కాపాడుతున్నావు, ఆరోగ్యాన్ని పొందుతున్నావు. నువ్వు పుట్టినందుకు ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి, ఆ మొక్క ద్వారా నువ్వు ఆరోగ్యం పొందాలి కాబట్టి అది నీ ధర్మం అవుతుంది. అది మతం కాదు, అది ధర్మం, మానవ ధర్మం. కాబట్టి ఒక మనిషి కన్నా ముందు నుంచి ఉండేది ధర్మం అవుతుంది. నెక్స్ట్ పుస్తకం. ధర్మం అన్నది ఏదో ఒక పుస్తకం ద్వారా చెప్తే ధర్మం కాదు. చాలామంది ఏమనుకుంటారు, భగవద్గీత తర్వాతనే ధర్మం వచ్చింది. కాదు, భగవద్గీత మహాభారతంలో భాగం. మహాభారతం కన్నా ముందు రామాయణం ఉంది, రామాయణం కన్నా ముందు పురాణాలు ఉన్నాయి, పురాణాల కన్నా ముందు వేదాంగాలు ఉన్నాయి, వేదాంగాల కన్నా ముందు వేదాలు ఉన్నాయి, వేదాల కన్నా ముందు ఏముంది? వేదాల్లో చూడండి, వేదాల కన్నా ముందు ఏముందో అది ధర్మం. సో పుస్తకానికి సంబంధం లేకుండా ఉన్న ధర్మం. అంటే ధర్మం ఏది చెబితే పుస్తకంలో అది ఉంటుంది, కానీ మతంలో ఏముంటుంది? పుస్తకంలో ఏది చెప్తే అది పాటిస్తారు. సో పుస్తకంలో చెబితే పాటించేది మతం అయితే, ధర్మం అన్నది ఎట్లుంటుంది? ధర్మం ఇలా ఉంటుంది అని పుస్తకం చెప్తుంది. తర్వాత అంటే సృష్టి ఆవిర్భవించిన కొన్ని కోట్ల సంవత్సరాలకి, మానవుడు పుట్టిన కొన్ని లక్షల సంవత్సరాలకి ఒక పుస్తకం తీసుకొని ఇగో ఇలా ఉంది అని రాసిండు. అంటే తనకన్నా కొన్ని కోట్ల సంవత్సరాల ముందు నుంచి ఉన్న దాన్ని తను రాశాడు. అది ధర్మం అవుతుంది. ధర్మం అనేది పుస్తకాల్లో రచించినా రచించకపోయినా ధర్మమే. అందుకనే వేదాలు అపౌరుషయాలు. ఏ మనిషి దాన్ని రచించలేడు, రచించజాలడు. అందుకనే వేదాలు ధర్మానికి సంబంధించిన, మతానికి సంబంధించినవి కావు. ధర్మ సూక్ష్మాలను తెలియజేసే వేదాలు. కాబట్టి ఒక మనిషికి సంబంధం లేకుండా ఉండేది, ఏ మనిషి స్థాపించబడినటువంటిది ధర్మం. ఏ పుస్తకము నిర్దేశింపబడనిది ధర్మం అవుతుంది. సో ఒక క్లారిటీగా, మతం అంటే ఒక వ్యక్తి తర్వాత స్థాపించబడుతుంది. ధర్మం అంటే వ్యక్తులకి సంబంధమే లేదు, ఇది సృష్టి ప్రకారం నడుస్తుంది. అలాగే ఒక పుస్తకం చేత నిర్దేశించబడింది మతం. కానీ ధర్మం ముందు వచ్చి, అంటే సృష్టి ముందు వచ్చి తర్వాత దాన్ని తెలుసుకొని మానవుడు పుస్తకాల్లో రాస్తాడు, అది ధర్మం అవుతుంది. సో ఇది మతానికి ధర్మానికి ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి ఒక తేడా. సో ఈ వీడియో ద్వారా మీరు ధర్మానికి మతానికి సంబంధించిన తేడా తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. కాబట్టి హిందుత్వం అన్నది ధర్మం, మతం కాదు. హిందుత్వం ఏ మనిషి స్థాపించలేదు. హిందుత్వాన్ని ఏ పుస్తకం నిర్దేశించదు. ఇలాగే చెయ్యాలి ఖచ్చితంగా అని ఏ పుస్తకంలో లేదు. ఇలా చెయ్యకపోతే నువ్వు హిందువు కాదని ఎక్కడా లేదు. ఇలా చేస్తేనే హిందువు అయితే ఉన్నది ఎక్కడా లేదు. సూర్య నమస్కారం చెయ్యు, అది ధర్మం. చెయ్యకపోతే హిందువు కాదని లేదు. బొట్టు పెట్టుకో, ధర్మం. పెట్టుకోకపోతే నువ్వు హిందువు కాదని ఎక్కడా లేదు. కానీ ఏ వ్యక్తి కూడా అలా చెప్పలేదు. రాముడిని ఖచ్చితంగా రామాయణం చదవాలని ఎక్కడ లేదు. కాబట్టి అది అర్థం చేసుకోవాలి. మనం రామాయణం చదవడం మన ధర్మం. రామాయణం చదవడం ద్వారా మనకు పాప విముక్తి కలుగుతుంది. సో అట్లాంటి మహనీయులు, అవతార పురుషులు, అవతారం శ్రీ మహావిష్ణువు అవతారాల యొక్క చరిత్రలు మనం తెలుసుకున్నప్పుడు మనం పాప విముక్తులం అవుతాం. అది ధర్మం అవుతుంది. కాబట్టి ధర్మం అంటే మనం ఒక పుస్తకం చేత నిర్దేశించబడలేదు, మనం ఒక వ్యక్తి చేత నిర్దేశించబడలేదు. స్వతంత్రులం, సర్వస్వతంత్రులం. సృష్టి ఎలా ఉందో అలాగే ఉండమని చెప్తుంది సృష్టి. అదే ధర్మం, అదే సృష్టి నియమం.
సూర్యుడు ఉదయిస్తాడు, మనం నిలబడాలి. మనకు సూర్యకిరణాలు మన మీద పడతాయి, తిమిర సంహరణాలు జరుగుతాయి. అది ధర్మం, అది మంచి. అంతేగాని ఆ వ్యక్తి చెప్పిండు నేను నిలబడొద్దు సూర్యుడి ముంగట, నిలబడకు, అది మతం అవుతుంది. ఆ పుస్తకంలో చెప్పింది నిలబడొద్దని, అది మతం అవుతుంది. ఎవరో చెప్తే నువ్వు చేస్తే మతం అవుతుంది. సృష్టి ప్రకారం నడుచుకుంటే ధర్మం అవుతుంది. సో ఈ చివరి లైన్ అండర్లైన్ చేసుకోండి మీరందరూ కూడా. సృష్టి ప్రకారం సృష్టిలో ఉంటూ సృష్టికి విధంగానే ఉంటే మీరు అది ధర్మం అవుతుంది. ఎవరో వ్యక్తి చెప్తే, పుస్తకం చెప్తే చేసేది మతం అవుతుంది. కాబట్టి ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ సూక్ష్మాన్ని మీరు తెలుసుకున్నారని తలస్తూ, ఖచ్చితంగా ఇది మీకు ఎంతో కొంత సమాచారాన్ని ఇచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ టాపిక్ కనుక మీకు నచ్చితే మీ యొక్క అమూల్యమైనటువంటి ఫీడ్బ్యాక్ మీ కామెంట్స్లో పెట్టండి. ఇంకా మీకు ఎటువంటి టాపిక్స్ పైన వీడియోస్ కావాలన్నది అక్కడ కామెంట్స్లో మెన్షన్. ధన్యవాదాలు. జై శ్రీరామ్. మీ ప్రవీణ్ తాడూరి.